హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఇది వచ్చేసి ఆల్రెడీ మీరు తమ్మునేలు చూస్తే అర్థమైపోయి ఉంటుందండి. ఇంక ఇది వచ్చేసి మా ఊరిలో అన్నమాట పోలేరమ్మకి పొంగల్ అయితే పెట్టుకుంటున్నామండి 5 వారాలు. ఇంక ఇది వచ్చేసి 5వ వారం అన్నమాట. సో ముందు రోజు అయితే మంచిగా ఇల్లంతా మంచిగా అయితే కడిగేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ లేచేసి. ఇంకెక్కడైతే ఇంకా మనం పొంగల్ పెట్టుకున్నామంటే ఇంకా ఫస్ట్ పొంగల్ ఎందులో వండుకుంటాము, ఇంక అందులో అయితే మంచిగా అయితే వాష్ చేసుకున్న తర్వాత అట్లాగా పసుపు అయితే పెట్టి మంచిగా కుంకుమ అయితే బొట్లు అయితే పెట్టాలండి. ఇంకా ఇల్లంతా అంతా కడిగేసుకున్న తర్వాత నేనైతే ఇంకా స్నానం చేసేసి ఇంకా మంచిగా పూజకంతా రెడీ అవుతున్నాను. ఇంకో పక్క అయితే నా కొడుకు కూడా పక్కనే కూర్చొని ఉన్నాడు అనమాట. సో మనం ఇంట్లో ఏదైనా ఒక కార్యక్రమం చేసామంటే ఖచ్చితంగా అయితే కాళ్ళకైతే పసుపు అయితే పూసుకుంటామండి. ఇంకక్కడ నేను పూసుకోవడం చూసి నా కొడుకు కూడా అయితే దగ్గరికి వచ్చాడనమాట పుయ్యమని చెప్పేసి. ఇంక అట్లాగా అంతా అయిపోయిన తర్వాత అసలు ఫస్ట్ అయితే నేను ఇంకా అంటే స్నానం చేసి వచ్చాక అక్కడ పొంగల్ దగ్గర అయితే రెడీ చేసి అయితే పెట్టేశారనమాట. కొద్దిగా ఏంటి రైస్ కొద్దిగా దాల్ అయితే నానబెట్టి అయితే పక్కన పెట్టేశాను. ముందైతే పూజ చేసుకున్న తర్వాత పొంగల్ అనేది స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ అయితే ఇంకా పూజ అయితే చేసుకుంటున్నానండి. సో మనం ఏ పనైనా మొదలు పెట్టామంటే ఫస్ట్ ఇంకా అంటే పూజతోటే కదా మొదలయ్యేది. మనము ఏది చేసినా కూడా సవ్యంగా జరగాలి, హ్యాపీగా ఉండాలని అంటే ఫస్ట్ మనం పూజతో స్టార్ట్ చేస్తాం, మనకు కాస్త హ్యాపీ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకెక్కడైతే నా పూజ కంప్లీట్ అయ్యేసరికి ఇంకా నా కొడుకు కూడా రెడీగా ఉన్నాడనమాట. సో ఇంకా పిల్లలు మనం ఏం చేస్తే ఆటోమేటిక్గా అదే చేస్తారండి. సో ఇంకా వీడు కూడా సేమ్ అట్లాగే అనమాట. సో పోలేరమ్మకి మొదటి వారం వచ్చేసి దద్దోజనం అట్లా పెడతారు, అట్లాగా 5 వారాలు అనమాట. సో నాకు తెలిసి పెళ్ళైన ఈ నెలలో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఈ టైం అప్పుడు నాకు పెద్దగా కుదిరేది కాదు, అలాగని ఎప్పుడు అంటే వెళ్ళలేదు కూడాను అసలు ఎట్లా చేస్తారు ఏంటి అనేది. ఇంకా ఫైనల్గా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇంకా పొంగల్ ప్రాసెస్ అండి. చాలా వరకు నా వీడియోస్లో చక్కెర పొంగల్ ఎట్లా చేస్తారనేది కూడా నేను ఆల్రెడీ ఒకసారి పోస్ట్ చేశాను. ఇక్కడైతే పొంగల్ అయితే చేస్తున్నానండి. ఇంకా ఫస్ట్ ఇంకా దేవుడికి నైవేద్యంగా ఇంక ఇంట్లో కూడా పెట్టకుండా డైరెక్ట్గా టెంపుల్కి అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే చక్కెర పొంగల్ అయితే రెడీ చేసేసానండి. ఇంకా ఎక్కడి నుంచి ఇంకా గుడికి అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట. ఫైనల్గా అయితే అక్కడికి అయిపోయింది. ఇంక ఇక్కడైతే ఇది మా ఊర్లో ఉండే దేవాలయం అన్నమాట, రామాలయం అంటారు. సో కొత్తగా ఎవరికైనా పెళ్ళి అయినప్పుడు ఇంకా అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు అయితే విడిదింట్లాగా అనమాట. గుడికి వచ్చిన తర్వాత కాసేపు కూర్చున్న తర్వాత అప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే అడుగు పెడతారండి. సో ఇది మా ఊరు ఆనవాయితీ అనమాట. ఇక్కడ మేము ఉండే లొకేషన్లో ఇంకెక్కడ గుడికి వచ్చామంటే స్టార్టింగ్ మనమైతే ఇంకా 3 ప్రదక్షిణలు అయితే చేస్తాం కదా. సో అట్లాగనమాట నేనైతే ఇంకా 3 ప్రదక్షిణాలు చేస్తున్నాను. ఇంకా మా బాబు కూడా నా వెంటే తిరుగుతూ ఉన్నారనమాట. సో ఇంకా పాప అంటే కాస్త పెద్దది కాబట్టి ఇంకా అమ్మాయి ఆడుతూ ఉందండి. ఇక్కడ నేనైతే 3 ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను. మావాడు కూడా సేమ్ నాతో పాటు వెనక్కి తిరుగుతున్నాడు అనమాట. అసలు మనం ఇంట్లో అంటే ఇది చేసేటప్పుడు మనం ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు అసలు అంటే గుడికి వెళ్తున్నామంటే బేసిక్గా చెప్పులు కూడా వాడము. అట్లాంటిది ఇంకా పొంగల్ దబర ఎత్తుకున్నామంటే అసలు చెప్పులు అనేవి వేసుకోకూడదండి. అందులోకి వచ్చి ఇంకా బాగా ఎండలు కదా, ఎండల టైంలో ఇట్లా చెప్పులు లేకుండా నడవాలంటే ఇంటి నుంచి టెంపుల్కి వచ్చేసరికల్లా బాగా కాలు కాలినాయి అనమాట. ఇంకా వెంటనే ఇంకా రాగానే 3 ప్రదక్షిణలు చేసేసుకుంటే ఇంకా పొంగల్ దగ్గర అయితే ఇంకా గుడిలో పెట్టి వచ్చానమాట. సో నేను అందుకని చెప్పేసి ఫాస్ట్గా అయితే తిరిగేస్తున్నానండి 3 ప్రదక్షిణలు అనమాట. ఫైనల్గా 3 ప్రదక్షిణలు అయిన తర్వాత అయితే ఇంకా గుడిలోకి అయితే వెళ్ళానండి. సో ఇంకా చిన్నదనమాట, ఇంకా చాలా వరకు అందరైతే వచ్చేస్తున్నారనమాట. ఇంకా నేనైతే ఇంకా నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను ఒకరికి నలుగురిని అడిగి కూడా ఇంకా చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే తీసేసానండి, ఇంకా వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళైతే అక్కడ పెట్టమని చెప్పారు. ఇంకా అక్కడ పెట్టేసుకున్న తర్వాత మనం నార్మల్గా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఎట్లాగ పూజ విధానం చేసుకుంటామో అట్లాగే అనమాట. మనం ఫస్ట్ అనేది దేవుడికి దండం పెట్టుకొని మనం ఏమేమి తీసుకొచ్చామో కొబ్బరికాయ, కర్పూరాలు అట్లా ఉంటాయి కదా, అవన్నీ అయితే వెలిగించుకోవాలి. అసలు నేను ఏది చేస్తే మా బాబాయ్ అదే చేస్తాడండి. చూడండి అసలు ఏం చేస్తున్నాడో. అసలు నా పక్కనే ఉన్నారు, అందరైతే భయపడిపోతూ ఉన్నారు పిల్లలు తీసుకురాద్దమ్మా అని చెప్పేసి. ఇంకా వీడు మాత్రం అస్సలు కదలట్లేదు. ఇలాగా తెచ్చిన వాళ్ళందరైతే అమ్మవారి దగ్గర పెడతారండి పొంగల్ అనేది. అట్లా పెట్టేసుకున్న తర్వాత మనము మంచిగా పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అక్కడ వేరేగా పెద్దదైతే ఉంది కదండి, బాండీలా పెద్దది ఉంటుంది కదా, అందులో అయితే అందరు తీసుకెళ్ళేదంతా అందులో అయితే వేయాలన్నమాట. ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరు తీసుకొచ్చేది అందులో వేసేసుకున్న తర్వాత అందరికీ ప్రసాదం లాగైతే పంచుతారంట. సో ఇంకా నాకైతే పిల్లలతో కుదరలేదు. నేను నా వరకు చేసుకొచ్చిందంతా అక్కడ అప్పు చెప్పేసి అయితే ఇంకా నేను వెంటనే వచ్చేసాను అనమాట. ఎక్కువ సేపు అయితే ఉండలేదండి. అసలు ఈ ఎండలకి సగలకి అసలు ఆగలేకపోతున్నారు పిల్లలు. ఇంకెక్కడైతే వాళ్ళని అడుగుతున్నాను అసలు ఎట్లా వేయాలి ఏంటి అని చెప్పేసి.
ఇంకా ఇక్కడైతే మనం తీసుకెళ్ళే చక్కెర పొంగల్ని అయితే 3 స్పూన్లాగా అట్లాగైతే వేయాలంట అందులో. ఇంకా అదే మొత్తం దేవుడికి నైవేద్యం అనమాట. మనం తీసుకెళ్ళేదంతా అక్కడ పెట్టుకుంటా అందులో స్టార్టింగ్ 3 గరిటెలు అట్లాగా వేసి 3 స్పూన్స్ దాకా అట్లా వేసి అయితే పెట్టాలి. నేను ఏ పని చేసినా నా కొడుకు నా కాళ్ళ మధ్యనే తిరుగుతూ ఉండేవాడు ఆ రోజంతా. అందులోకి వచ్చి ఫుల్గా ఎండలు. మా పాప అయినా కాసేపు కూర్చుంది కానీ వీడు మాత్రం నేనున్న చోట అస్సలు కదలడండి. ఇంకా మొత్తానికైతే ఇదిగోండి ఇదేనమాట మా ఊరి రామాలయంలో టెంపుల్ అనమాట. ఫైనల్గా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి. ఇంకొన్ని మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.